మా టీవీ సంస్థ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ లో విజేతల్ని మళ్ళీ కాంపిటీషన్ పెట్టింది. For favorite contestant, Big Boss 9. Option A, Kalyan Padala. Option B, Tanuja. Option C, Demon Pawan. Option D, Emmanuel. Option E, సంజనా గల్రాని. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు కంపల్సరీగా దీని మీద విశ్లేషణ ఇవ్వాలనిపించింది. ఒకసారి విజేత ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎందుకు కాంపిటీషన్ పెడతారు? ఒకవేళ కళ్యాణ్ పడాలి విజేతగా రాలేదనుకోండి, వీళ్ళు సంజయ్ ఏమని చెప్తారు అంటే ఈ సంస్థే బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ విజేతల్ని ఎన్నుకుంది. మళ్ళీ ఈ సంస్థే ఈ కాంపిటీషన్ పెట్టడంలో అర్థం ఏంటి? ఇది కేవలం వ్యూవర్స్ లో ఆసక్తి రేకెత్తించడానికి పనికొస్తుంది తప్ప మళ్ళీ ఒక్కసారి ఎలక్ట్ అయిన బిగ్ బాస్ విజేతల పరిక్రమాన్ని మార్చడానికి మాత్రం పనికిరాదు. ఎందుకంటే కళ్యాణ్ పడాల విన్నర్ గాను, తనుజ రన్నర్ గాను టాప్ 5 లో వీళ్ళందరూ వచ్చారు. పడాల, తనుజ, మన డిమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజన. కానీ వీళ్ళకి మళ్ళీ పోటీ పెట్టి వీళ్ళు మళ్ళీ ఓటింగ్ పెట్టడం వల్ల ఇది ఎటువైపు ఆలోచింపజేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది సమంజసంగా అయితే అనిపించడం లేదు నాకు. సరే, ఏం జరుగుతుందో చూద్దాంలేండి. ఎందుకంటే ఒకవేళ తనుజ మళ్ళీ ఈ స్టార్మా పరివారంలోని ఫస్ట్ వచ్చింది అనుకోండి, అంటే కళ్యాణ్ పడాలని విన్నర్ గా తీసేసి రన్నర్ అప్ ఇస్తారా? లేకపోతే ఇమాన్యుయల్ వస్తే ఇమాన్యుయల్ కి టీవీ వ్యూవర్స్ లోని మంచి ఫాలోయింగ్ ఉంది, అతను సహజంగా నటుడు, హాస్య నటుడు కనుక. తనుజకు ఉంది, సంజనకు కూడా యాక్టర్ కనుక పర్వాలేదు. మరి వీళ్ళిద్దరు యాక్టర్లు కారు, కానీ బిగ్ బాస్ వ్యూవర్సే మా టీవీ వ్యూవర్స్ అవుతారని గ్యారంటీ లేదు. కనుక ఇది ఏదైనా సరే కొద్ది కన్ఫ్యూజన్ గానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ఆటకి తెరదీశారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈసారి కూడా వరుస క్రమంలో కళ్యాణ్ పడాల, తనూజ, డిమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజనయ్య రావాలని కోరుకుందాం. మరి ఓట్లేసే మహానుభావులు ఎలాగ ఆలోచిస్తారో చూద్దాం. లేదంటే ఇప్పుడు కూడా ఏం స్ట్రాటజీలు, గేమ్స్ ప్లే చేస్తారో. కొంతమంది మాత్రం తనూజని ఇమ్మీడియట్ గా విన్నర్ గా ప్రకటించాలని చాలా ఆశగా ఉన్నారు. అటువంటి లోపాయికారి లొసుగులు కూడా జరగవచ్చు. టీవీ మాధ్యమాల్లో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడుతుందో లేదో చూడాలి. బిగ్ బాస్ వరకు అయితే మాత్రం కళ్యాణ్ పడాలని విన్నర్ గా ప్రకటించడం మాత్రం సముచితం. ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఓటింగ్ చేశారు. అతను గెలాలని కూడా కోరుకున్నారు. అలాగని తనుజను తక్కువ చేయడం కూడా మా ఉద్దేశం కాదు. తనుజ కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎంతైనా సరే కళ్యాణ్ పడాలకున్నంత క్రేజ్ తనుజకి లేదని చెప్పవచ్చు. టీవీ నట్టుగా ఉండొచ్చు కానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా మాత్రం ఒక్కసారిగా లాస్ట్ 5 వీక్స్ మాత్రం కళ్యాణ్ పడాల దూసుకుని వచ్చేసాడు. అతను యాక్టివిటీస్ ద్వారా, లేదంటే అతను ఎదుటి మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ ద్వారా, అతను మూవ్ అయిన విధానం అన్ని కలిసి వచ్చి ఆయన విన్నర్ అయ్యాడు. ఇప్పుడు కూడా టీవీ యాక్టర్స్, కొంతమంది టీవీ యాంకర్స్ ఇమాన్యుయల్ భుజాలు మోసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇమాన్యుయల్ మంచి నటుడే, కానీ బిగ్ బాస్ లో విన్నర్ అయ్యే సామర్థ్యం అయితే అతనికి లేదు. కామెడీ చేసినంత మాత్రాన విన్నర్ అయిపోతాం కాదు. మనకి ప్రస్తుస్పతంగా కనిపించింది ఇమాన్యుయల్ స్వార్థపాలు ఎక్కువని. అతను అందరినీ ఏదో కామెడీ తోటి మైమర్పిస్తాడు కానీ అతను స్వార్థపరాడు అన్నది మాత్రం మనకు తెలుసు. ఇంకా సంజన గారు అతను ఉండాల్సిన ప్లేస్ లో తను ఉన్నారు. డిమాన్ పవన్ కూడా కేవలం రీతు వల్ల వెనకబడ్డాడే గానీ అతను కూడా తనుజకి, కళ్యాణ్ పడాలకి కాంపిటీషన్ ఇవ్వగల సత్తా ఉన్న కాంపిటెంట్ పర్సనే. దేర్ ఇస్ నో డౌట్. చూద్దాం మళ్ళీ వీళ్ళు ముగ్గురికి స్థానాలు మారుతాయా, యథాస్థానంలో ఉంటుందో. నా మట్టుకు నాకైతే యథాస్థానంలో ఎవరు మట్టుకు వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఎలా ఆలోచిస్తారో కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన విశ్లేషణ రాంగ్ అయితే దేనికైనా తప్పు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ నేను చెప్పిన విశ్లేషణ కరెక్ట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్ విశ్లేషణ కూడా మా ఛానల్ ద్వారా వస్తుంది. మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయండి. అది ప్లస్ అయినా మైనస్ అయినా అది మేము గ్రాంట్ గానే తీసుకుంటాం. మా తప్పులు కూడా సవరిదిద్దుకొని మళ్ళీ మీకు నచ్చే విధంగా మా ఛానల్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తాం. మాది ఫుల్ ప్లేట్ స్టూడియో కూడా స్టార్ట్ అయింది కనుక విశ్లేషణలు, సమాచారాలు, వార్తలు అన్ని కూడా మా ఛానల్లో వస్తాయి. కనుక మై మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. మై మీడియా, మీ జనార్దన్.